గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటగా చూసినట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ఇచ్చిన ప్రధాన వార్త అంటే మీ ఇళ్లల్లో టాయిలెట్లు గిట్లనే ఉంటాయా అంటూ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెడుతున్నారు. కంపు కొడుతున్న ఇదేం నిర్వహణ అంటూ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టాయిలెట్స్ అన్నింటిని కూడా పరిశీలన చేసి ఇంట్లో అయితే ఇలానే ఉంచుకుంటారు, ఎందుకు ఈ విధంగా ఉంచారంటూ కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం డీటెయిల్గా చూసుకుందాం. అయితే తర్వాత మరొక వార్త చూసినట్లయితే అమరులపై ఎందుకంత పగ అంటూ వాళ్ళ త్యాగాలతోనే కదా గద్దెనెక్కి వాళ్ళనే విస్మరిస్తారా అంటూ యాదగిరి గారు చెప్తున్నటువంటి విషయాలు ఇక్కడ మనకి ఇచ్చారు. సో అవి ఏం చెప్పారు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా చూసుకున్నాం. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా మరొక వార్త చూసి ఇక కేసీఆర్ వెనక్కి కేటీఆర్ ముందుకు అంటూ ఇక్కడ మనకి ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు వెలుగు దినపత్రికలో. చూద్దాం అది కూడా మనం. అలాగే ఇక ధరణిలో దరఖాస్తుల గుట్టలు అంటూ మనకి ఒక ప్రధాన మెయిన్ హెడ్లైన్ అంతా కూడా ఒక ప్రధాన పేజీ మొత్తం కూడా అదే వార్త మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకొక వార్త చూసినట్లయితే టెర్రరిజాన్ని సహించేది లేదు అంటూ ప్రధాని మోదీ ఇక్కడ ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఇంకా అమెరికన్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆయన అక్కడ ఏం ప్రసంగం చేశారు అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఇక బీజేపీని ఓడించేందుకే కలిసి పోటీ చేస్తున్నామంటూ కూడా ఇక్కడ మరొక వార్త సంచలనంగా కనిపిస్తుంది. అలాగే ఇక అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ కూడా మంత్రి కేసీఆర్ చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. ఇక ఎన్నికల్లో కలెక్టర్లకు ఎస్పీలే కీలకం, కలెక్టర్లు ఎస్పీలే కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది అంటూ ఒక వార్త. అలాగే ఇక బీజేపీ నేతలు ఎవరు కూడా కాంగ్రెస్లోకి వెళ్లరు అంటూ కూడా బండి సంజయ్ క్లియర్గా ఆయన స్పందించారు. ఒకవేళ ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునేది ఉందా అనే విషయానికి. సో ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్లే ప్రసక్తి లేదు, కానీ కాంగ్రెస్లోకి మాత్రం ఎవరు వెళ్ళరు బీజేపీ నేతలు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు బండి సంజయ్. అలాగే ఇక మనం ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే హెడ్లైన్కి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక మీ ఇళ్లలో అయితే టాయిలెట్స్ ఇలానే ఉంటాయా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక కంపు కొడుతున్న ఇదేం నిర్వహణ అసలు అంటూ కూడా అడుగుతున్నారు. హుస్నాబాద్లో కాలేజీల ప్రిన్సిపళ్లపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ కళాశాలలు అన్నిటిని కూడా అక్కడ ఒక జడ్జ్ అక్కడంతా కూడా వెళ్ళి చూసి పరిశీలన చేశారు. ఇంకా విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులు కూడా ఆ విధంగా ఉంటే విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులు కూడా మరి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా అందరి చేతిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట్గా పెట్టుకుంటేనే కదా ఆరోగ్యం కూడా నిలకడగా ఉండేది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీకు ఇల్లు ఉంటే ఇళ్లలో ఇలానే ఉంటాయి అంటూ మరి పని వాళ్ళని పెట్టి నీట్గా శుభ్రం చేయించాలి కదా. మరి ఫీజులు అయితే దండుకుంటున్నారు, కానీ మరి కనీసం విద్యార్థులకు టాయిలెట్స్ కూడా నీట్గా పెట్టకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే హుస్నాబాద్లో కాలేజీల పరిస్థితిని చూసి జడ్జి వివరించినటువంటి పరిస్థితి. ప్రిన్సిపాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జడ్జి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక ప్రభుత్వ బాలుర అలాగే బాలికల జూనియర్ కాలేజీ అలాగే డిగ్రీ కాలేజీల్లో కూడా మురుగుదొడ్లను పరిశీలించినటువంటి జడ్జ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వారందరిపై కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి వెంటనే స్పందించి మరి అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. హుస్నాబాద్ అక్కడ ఉన్నటువంటి కాలేజెస్, బాయ్స్ కాలేజ్ అయితే గర్ల్స్ కాలేజ్ అయితే అన్ని జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్ అన్నింటినీ కూడా పరిశీలన చేశారు. రోజుకు ఒక అంశంపై పరిశీలన చేస్తూ ఇంకా అధికారులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అంటూ కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే అమరులపై ఎందుకు అంత పగ అంటూ ఇక్కడ మనకి యాదగిరి చెప్తున్నటువంటి పరిస్థితి క్వశ్చన్ చేస్తున్నారు. అసలు వాళ్ళ త్యాగాలతోనే కదా గద్దెనెక్కింది, వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారు? వాళ్ళంతమంది బలిదానాలు చేసి ప్రాణాలు అర్పించకపోతే, నిప్పుల్లో కాలిపోకపోతే, పెట్రోల్ పోసుకొని కాలిపోకపోతే, ఒకవేళ మరి కనకనమని ప్రాణాలు నిలువున వాళ్ళు దహించుకోకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు కదా. వాళ్ళ బలిదానాలతోనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. వాళ్ళ బలిదానాలతో నువ్వు గద్దెనెక్కి కూర్చుని వాళ్ళ కుటుంబాలకే చేతనివ్వకుండా వాళ్ళని ఆదరించకుండా వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకుండా అంతా నీ కుటుంబం నువ్వు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళంటే అంత ఇది అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు యాదగిరి.
అలాగే ఇంకా చూద్దాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని అధికారికంగా కేసీఆర్ ఎందుకు ప్రారంభిస్తలేరు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు అధికారికంగా ఎందుకు ఆయన అక్కడ ప్రారంభించట్లేదు అసలు అంటూ కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో ఇంకా చూసినట్లయితే ప్రాణత్యాగం చేసినోళ్ళతో రాజకీయాలేంది అసలు అంటూ కూడా చెప్తున్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి ప్రత్యేక రాష్ట్రం వస్తే వారి కుటుంబాలైనా బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళతోనే, వాళ్ళ కుటుంబాలతోనే రాజకీయం చేయటం ఏంటి అసలు అంటూ కూడా క్వశ్చన్ మార్కే చేస్తూ ఉన్నారు. అమరులపై ఎందుకు అసలు ఇంత సర్కారుకు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఇక స్తూపాన్ని చూస్తే కన్నీళ్లు ఆగుతలేయి, కన్నీళ్లు వస్తున్నాయి అంటూ కూడా ఇప్పటికైనా ఎకరైనా ప్రారంభిస్తారని నమ్మకం పోయింది. ఎప్పటికైనా ఒకప్పుడు కనీసం ప్రారంభిస్తారు ఒక నమ్మకం, కానీ ఇప్పటికైనా ప్రారంభిస్తారు అనే నమ్మకం కూడా లేకుండా అయిపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక చూస్తే ఇక V6 వెలుగుతో స్తూపం రూపశిల్పి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. V6లో మరి ఆయన ఇట్లాంటి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. గన్ పార్క్లో అమరవీరుల స్తూపం ఉన్నందుకే ఉద్యమకారుల చరిత్ర ఇంకా ఉంది అంటూ తెలంగాణ ఏర్పాటుకు ఈ స్తూపమే కదా కారణం అంటూ కేసీఆర్ అనుకుంటే అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించవచ్చు కదా, కానీ ఆయన ఎందుకు అనుకోవట్లేదు అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఇక్కడ పెట్టినట్లుగా ఆయన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత కక్ష సాధింపు, ఎందుకు ఇంత అమరవీరులతో కుటుంబాలతో కూడా రాజకీయం చేస్తున్నారు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళతో రాజకీయం ఏంది అసలు అంటూ కూడా నేను క్వశ్చన్ చేస్తాను. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, సో గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే మనకి వెలుగు దినపత్రికలోని కేసీఆర్ వెనక్కి కేటీఆర్ ముందుకు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రూటు మార్చిన బీఆర్ఎస్ సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే గతంలో కేంద్ర సమావేశాలకు సీఎం డుమ్మాలు కొట్టేవారు, ఇప్పుడేమో కేంద్ర మంత్రులతో కేటీఆర్ కలవటం మొదలవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, కేసీఆర్ వెనక్కి దగ్గర కేటీఆర్ ముందుకు పోతుండే, అసలు ఏం జరుగుతుంది అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ పెట్టారు ఇక్కడ. అలాగే ఇంకా ఇద్దరు కూడా ఇప్పుడేమో కేంద్ర మంత్రులు అందరితో కూడా కేటీఆర్ ఏమో భేటీలు అంటున్నాడు, వాళ్ళతో సమావేశాలు అంటున్నాడు, చర్చలు అంటున్నాడు. అలాగే వినతి పత్రాలు కేంద్రం నిర్వహించే మీటింగులకు హాజరయ్యేందుకు రెడీ అవుతూ ఉన్నాడు. వినతి పత్రాలు ఇవ్వటం, కేంద్రం ఏదైనా నిర్వహిస్తే దానికి హాజరవటం, మళ్ళీ కీలక నేతలందరితో ఆయన భేటీ అవ్వటం, ఇంకా నిన్న కానీ ఒకవేళ ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ అమిత్ షాతో కేటీఆర్ భేటీ అంటూ ఒక సంచలన వార్త కూడా బయటకు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది అన్నట్లుగా కేసీఆర్ వెనక్కి ఎందుకు తగ్గాడు, కేటీఆర్ ముందుకు ఎందుకు వస్తున్నాడు, అసలు వాళ్ళతో ఎందుకు, కేంద్ర మంత్రులతో ఎందుకు కలయిక జరుగుతుంది, ఎందుకు వాళ్ళంతా కూడా భేటీ అవుతున్నారు, ఏం చర్చిస్తున్నారు, దేనిపై చర్చిస్తున్నారు అంటూ కూడా పలు వార్తలు అయితే మనకి ప్రతిపక్షాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక దీనికి సంబంధించి కూడా మొత్తంగా అయితే మనకి డీటెయిల్స్ సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా ఏదేమైనా కూడా కేసీఆర్ కొంచెం వెనకడుగు వేస్తూ ఉన్నారు, కేటీఆర్ ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు కేంద్రం నుంచి ఎటువంటి ఆహ్వానం వచ్చినా కూడా వెళ్ళకపోయేవాళ్ళు, ఇప్పుడేమో కేంద్రం కంటే ముందే వినతి పత్రాలు ఇచ్చేసి ఆహ్వానాలు పలుకుంటూ మళ్ళీ భేటీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే వెలుగు దినపత్రికలో ఇంకా ధరణిలో దరఖాస్తుల గుట్టలు అంటూ మనకి ఎక్కడ ఇచ్చారు. ఆన్లైన్లో 5 లక్షలకు పైగా అప్లికేషన్స్ అంటూ ఇచ్చారు. రైతుల దగ్గర ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు ఈ ధరణి రూపంలో అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక ధరణిలో నమోదైన తప్పులను సవరించేందుకు కొత్త రెన్యూవల్ని తెచ్చి అప్లికేషన్ల పేరుతో ఒక్కో దానికి సర్వీస్ ఛార్జీలతో కలిపి రాష్ట్ర సర్కార్ ఇప్పటికీ 1,011 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా తెలిసిన ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా 1000 పైన వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ధరణి అది క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ కొత్త అప్లికేషన్ రెన్యువల్ చేసుకోవాలి అని చెప్తూ కూడా 1000 రూపాయల పైన వసూలు చేస్తూ రైతుల దగ్గర పన్ను డబ్బులు వసూలు చేస్తూ ఇంకా ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా ఇక అప్లికేషన్ల ఫీజుతో చూసుకున్నట్లయితే 30 కోట్ల దాకా కూడా వసూలు చేసినట్టు తెలిసిందంటూ కూడా అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ నేతలంతా కూడా సిఫార్సు ఉండే తప్ప దరఖాస్తులకు CCLA అధికారులను, కలెక్టర్లను పట్టించుకోవడం లేదని కూడా విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పనులు చేయించేందుకే కొంతమంది మాత్రం తహసీల్దార్లు, లీడర్లు, దళారులు అవసరం అవుతున్నారు అనే ఆరోపణలు కూడా, కొంతమందికి ఇలాంటి డబ్బులు వసూలు చేయడానికి మాత్రమే పనుల్లోకి తీసుకుంటున్నటువంటి దళారులు కూడా ఉన్నారు. దళారులని అందరినీ కూడా మరి ఏకం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ అంటూ కూడా కొంతమందికి డబ్బులు వసూలు చేయడానికి కలెక్టర్లు కూడా ఉన్నారు కొంతమంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ధరణి లోపాలతోటి మాత్రం ఇక అప్లికేషన్స్ అన్నీ కూడా తారుమారు అవుతున్నాయి, అవన్నీ కూడా క్యాన్సిల్ చేయటం, మళ్ళీ కొత్తవి అప్లికేషన్స్ రెన్యువల్ చేయటం, వాటి కోసం ఫీజులు వసూలు చేయటం, ఇలా రకరకాలుగా ధరణిలో మరి గుట్టలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కోట్ల 30 కోట్లకు పైమాటగానే వసూలు చేశారు రైతుల దగ్గర అనేది కూడా
మనకి ఇప్పటి వరకు కొంతమంది అధికారులు వెల్లడించడం జరుగుతుంది. ఇక ఆన్‌లైన్‌లో 5 లక్షలకు పైగా అప్లికేషన్‌లు అంటూ ఇచ్చారు. కోర్టుల్లో మరో 3 చూసినట్లయితే కోర్టుల్లో మరో 3 లక్షల కేసులు కూడా ఉన్నాయి దీనిపై. భూ సమస్యల పరిష్కారం కాక కూడా రైతులు అరిగోస పెడుతున్నటువంటి పరిస్థితి ధరణి వల్ల అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే ధరణితో రైతుల వేతలు తీరట్లేదు అంటూ కూడా ప్రభుత్వం పెద్దలు ప్రకటన చేస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా ప్రకటన చేస్తున్నాయి. ధరణి వల్ల ఎవరి సమస్యలు అయితే తీరట్లేదు కానీ లేని సమస్యలు వస్తూ ఉన్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకు థర్డ్ పేజ్‌లో ఇచ్చారు. ఏదైనప్పటికీ కూడా ధరణిలో మాత్రం దరఖాస్తులు గుట్టలుగా ఉన్నాయి. వాటికి కూడా మళ్ళీ ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి అవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది కూడా మనకి ఇక్కడైతే అధికారులు ప్రతిపక్షాలు క్వశ్చన్ వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా మరొక వార్త మనం చూస్తున్నట్లయితే ఇక టెర్రరిజాన్ని సహించేది లేదు అంటూ అమెరికన్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక టెర్రరిజం మానవత్వానికి శత్రువు, దానిని ఉపేక్షించొద్దని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ మరి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇతర దేశానికి కూడా టెర్రరిస్టులను ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని క్షమించే పద్ధతే లేదు, క్షమించేదే లేదు అంటూ కూడా, అసలు సహించేదే లేదు అంటూ కూడా, ఎక్కడైనా టెర్రరిజం అనే మాట వస్తే దానిని అక్కడితోనే అంతం చేద్దాం అంటూ కూడా ఆయన అమెరికాలో ప్రసంగిస్తున్నటువంటి ఆ ప్రసంగంలో టెర్రరిజం గురించి ఆయన ప్రసంగించినట్లుగా తెలుసు. రోజుకొక అంశంపై ఆయన అక్కడ ప్రసంగిస్తూనే వస్తూ ఉన్నారు. ఇలా రోజుకొక ఇంకా అక్కడ జో బైడెన్తో అందరితో కూడా వాళ్ళందరూ కూడా మరి ఎంతో ఘనంగా ఆయనకు స్వాగతం పలికినట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోదీకి అంటూ కూడా అక్కడ ఎంతో గౌరవ వందనంతో ఆయనని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. సో అక్కడ ఆయన కూడా మరి భారత్ను ఉద్దేశించి అనేక విషయాలను అక్కడ ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇంకా భారత్ తోటి కూడా అమెరికా వాళ్ళు కూడా ఎంతో మంచి దోస్తానం చేస్తారు, దోస్త్ మీద దోస్త్ అన్నట్లుగా ఉన్నారు అంటూ కూడా మనకి ఎక్కడ ఇచ్చారు. ఎంతో మంది పెద్ద వాళ్ళు కూడా వచ్చి పెద్ద సంస్థలన్నీ కూడా వచ్చి మన భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే మోదీ యొక్క క్రమశిక్షణ, మోదీ యొక్క అభివృద్ధి పనులు నచ్చి, కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి పనులు నచ్చి వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఏ ప్రదేశంలోనైనా ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తంలో కూడా మరి టెర్రరిజం అనే దానిని సహించేది లేదు, ఎక్కడికక్కడ దానిని అంతం చేయాల్సిందే అంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నట్లు అక్కడ ప్రసంగిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 5th పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా అలాగే ఇక బీజేపీని ఓడించేందుకు కలిసి పోటీ చేస్తాం అంటూ ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. మేమంతా ఒక్కటయ్యామంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నితీష్ ఇంట్లో అపోజిషన్ లీడర్ల భేటీ. ఇక 16 పార్టీలకు చెందిన 30 మంది హాజరైనట్లుగా తెలుస్తుంది. జూలైలో మరోసారి సిమ్లాలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అలాగే రోడ్ మ్యాప్ ఫైనల్ చేస్తామని కూడా వెల్లడి చేస్తున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఒక 16 పార్టీలకు చెందిన వ్యక్తులందరూ 30 మంది వరకు కూడా హాజరై ఒకే దగ్గర భేటీ అయ్యి నితీష్ ఇంట్లో ఇంకా అందరూ కూడా భేటీ అయ్యి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేవలం వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఒక తాటిపై ఉండేది, ఒక్కటయ్యేది ఎందుకు అంటే ప్రతిపక్షాలన్నీ కూడా రానున్న కాలంలో బీజేపీని అంతం చేసేందుకే, బీజేపీని ఓడించేందుకు మాత్రమే ప్రతిపక్షాలన్నీ కూడా ఒక్కటయ్యాయి అనేది అయితే మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో అయితే ఇచ్చారు. మొత్తంగా అయితే ప్రతిపక్షాలని ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక్కటయ్యాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మరొక వార్త చూసి ఇక బీజేపీ నేతలు ఎవ్వరు కూడా కాంగ్రెస్లోకి వెళ్లరు అంటూ బండి సంజయ్ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక ఆయన సభలలో కూడా ప్రసంగిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవడంపై రాజకీయ రంగు పొలమొద్దు అంటూ బండి సంజయ్ చెప్తున్నారు. మంత్రి కేటీఆర్ వచ్చేసి ఇప్పుడు బీజేపీ నేతలతో, ముఖ్య నేతలతో అందరితో ఆయన సమావేశం అవటం వల్ల ఏదో మేము బీజేపీ వెళ్ళిపోయి బీఆర్ఎస్లో కలిసిపోతారేమో, వీళ్ళంతా ఒక్కటవుతారేమో అని అనుకోవద్దు అంటూ ప్రజలందరికీ కూడా ఆయన క్లియర్ కట్ మెసేజ్ని ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా అటువంటి రంగు పొలమకండి, ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్లో కలిసే అవకాశమే లేదు. బీజేపీగానే ఉంటుంది. బీజేపీ వాళ్ళు మాత్రం ఎవ్వరి దానిలో కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటూ, కాంగ్రెస్లోకి అయితే అసలే వెళ్ళరు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే ఇక ఎన్నికలు వస్తున్నందునే కేసీఆర్కు అమరులు గుర్తొచ్చారు అంటూ కాంగ్రెస్ ఏమో మునిగిపోయే నావా అని ఆయన ప్రతిరోజు కూడా విమర్శిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్కి అమరులు గుర్తొచ్చారు. ఎందుకంటే అమరుల వల్ల వాళ్ళ వల్లే కదా ఆయన గద్దెనికి కూర్చుని వాళ్ళ కుటుంబం అంతా కూడా పాలిస్తున్నారు. కనీసం మళ్ళీ ఇప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోకపోతే ఆ యొక్క పదవులు ఉంటాయో ఓడతాయో తెలియదు. కాబట్టి ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్తారేమో అని ఇప్పుడు అమరులందరినీ అడ్డు పెట్టుకొని మళ్ళీ ఆయన కొత్త నాటకానికి
తెరతీశారు అన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ వాళ్ళతోటి అందరూ కలవడం అనేది కూడా ఒక కళ అన్నట్లుగా, అది ఒక మునిగిపోయే నావ అన్నట్లుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో పొత్తు పెట్టుకునేదైతే లేదు, బీజేపీ నేతలైతే ఎవరితో కూడా కలవరు అనేది మాత్రం స్పష్టంగా బండి సంజయ్ వివరించేశారు. ఇంకా మనం చూసినట్టయితే ఎన్నికల్లో కలెక్టర్లు ఎస్పీలే కీలకం అంటూ ఒక వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. సరిహద్దు జిల్లాల్లో అలర్ట్గా ఉండాలి అంటూ ఈసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు ఎస్పీలే కీలకంగా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి ఆయా పార్టీ ఎన్నికలు సంభవిస్తున్న వేళ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ కూడా అంటూ ఇచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో కలెక్టర్లు ఎస్పీల పాత్ర కీలకంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈసీ బృంద సంస్థలు అన్ని కూడా స్పష్టం చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈసీ అధికారులు కూడా స్పష్టం చేశారు. కలెక్టర్లు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, ఎస్పీలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, వీళ్ళదే ముఖ్య పాత్ర ఉంటుంది, కీలకమైన పాత్రలు వీళ్ళకి అప్పగించబడతాయంటూ కూడా మనకి ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేశారు. సో మరొక వార్త చూసినట్లయితే ఇంకా అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ చెర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే ఎర్రవల్లి ఫామ్ హౌస్ రోడ్డు కోసం లక్షాపూర్లోని వృద్ధురాలి ఇంటిని కూల్చేసిండు కేసీఆర్ అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు ఇల్లు కట్టించి ఖచ్చితంగా ఇచ్చామంటూ కూడా చెప్తున్నారు. ఈ ఇల్లు మాదిరిగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళైనటువంటి అందరికీ కూడా ఆయన హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మాత్రం పేదవాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టించి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే మనం ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే ఉద్యోగుల భత్యం పెరిగింది అంటూ ఇచ్చారు. ఎవరికి పెరిగింది ఏంటి అనేది చూస్తే రవాణా, కన్వేయన్స్ అండ్ లాడ్జింగ్ అలాగే డిఏ తదితర అలవెన్స్లు అన్నీ కూడా పెంచినట్లుగా తెలుస్తుంది. ఇంటి నిర్మాణ వాహనాల అడ్వాన్సుల్లో కూడా పెరిగినట్లుగా తెలుస్తుంది. వాహనాలు అలాగే ఇంటి నిర్మాణాలకు సంబంధించి అన్నిటిలో కూడా మరి అడ్వాన్సుల్లోనూ కూడా పెరిగింది అంటూ ఇచ్చారు. గ్రే హౌండ్స్తో పాటు పలు విభాగం పోలీసులకు స్పెషల్ పే పెంపు అంటూ కూడా ఇచ్చారు. అలాగే పెన్షనర్ల అంత్యక్రియలకు సాయం చేయడానికి 20,000 నుంచి 30,000 వరకు కూడా పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ అంత్యక్రియలకు కూడా ఇప్పుడు నిధులు పెంచడం జరుగుతుంది అంటూ ఇచ్చారు. అలాగే 2020 పిఆర్సీ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గానే ఉద్యోగుల భత్యం పెరిగింది అనే దానికి సంబంధించి ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే రాజగోపాల్ చేరిక దాదాపు ఖాయమైంది అంటూ ఒక హెడ్లైన్ మనకి ఇచ్చారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువు అంటూ మనకి ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ యుఎస్లో ఉండి ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క ప్రసంగంలో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని కూడా డీటెయిల్ చూద్దాం. అలాగే ఇక బీజేపీపై ఉమ్మడి పోరు చేద్దామంటూ కూడా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యారు, సీనియర్స్ అంతా కూడా ఒక్కటయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏకతాటిపైకి 15 ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి అంటూ కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో క్లియర్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూద్దాం, అన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక స్టాఫ్ నర్సు పోస్టులు మరో 1827 వరకు కూడా రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అవన్నీ కూడా మరి పోస్టులు ఖాళీ ఉన్న పోస్టులు భర్తీకి అవకాశం కల్పిస్తుంది రాష్ట్ర సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇది కేవలం అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేస్తారు. సో అన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇక కేసీఆర్ తీరు బాధ కలిగించింది అంటూ కూడా ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. ఎవరికి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక ఉగ్రవాదం మానవాళికి ఒక శత్రువు అంటూ చెప్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే దానిపై పోరులో శశబీషాలు పనికిరావు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాంట్లో పోరు ఎక్కడైతే మనకి మానవాళికి శత్రువు ఉగ్రవాదం ఉందో దానిపై పోరాడడానికి ఒకరిపై ఒకరు సంభాషించుకోవాల్సిన అవసరం కానీ విభేదాలు కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఉగ్రవాదం ఉంటుందో అక్కడ దాన్ని అంతం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఇక దానిపై పోరులో ప్రతి ఒక్కరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా చెప్తున్నారు. ప్రేరేపించే దేశాలను శిక్షించాల్సిందే. ఒకవేళ ఉగ్రవాదానికి ప్రేరేపించే దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడే శిక్షించాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఆయన. అలాగే ఇంకా మనం చూసినట్లయితే
తొమ్మిది నుంచి 11 దాడులు జరిగి 2 దశాబ్దాలు, ముంబై దాడులకు 12 ఏళ్లు కావస్తుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక తీవ్రవాదుల నుంచి ఇప్పటికీ ముప్పే ఉంది కాబట్టి ఉక్రెయిన్ సంక్షోభంతో మరోసారి విలవిలలాడిపోతోంది అంటూ కూడా ఇచ్చారు. ఇది యుద్ధాల శకం కాదని మళ్ళీ చెప్తున్నాను అంటూ ప్రధాని మోదీ చెప్తున్నారు. ఇది యుద్ధాల శకం కాదు, శాంతియుతంగా ఉండాల్సిన సమయం ఇది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటేనే అందరం సమంజసంగా సజావుగా ఉండగలుగుతాము అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఉగ్రవాదానికి తెరలేపుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఏ దేశం అయితే ఉంటుందో దానిని అంతం చేయటమే మన పని అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇక మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి 10th పేజీలో వచ్చి చూడొచ్చు. ఇక ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి అంటూ మోదీ చెప్తున్నారు. అమెరికన్ కాంగ్రెస్లో రెండోసారి ఆయన ప్రసంగించినట్లుగా తెలుస్తోంది. అలాగే భారత్కు సత్వరమే ఆయుధాల విక్రయం కూడా అంటూ ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ సెనెట్లోని కీలక బిల్లు ఆమోదం చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మరొక వార్త చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలోనే ఇచ్చారు. బీజేపీపై ఉమ్మడి పోరు అంటూ ఇచ్చారు. ఒక 16 పార్టీలన్నీ కూడా 30 మంది నేతలందరూ కూడా కీలకంగా భేటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు అనేది మనకి ఇంతకుముందు వార్తలు కూడా వెలుగు దినపత్రికలు కూడా ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సీనియర్ నేతలంతా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. పార్ట్నర్ సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అంటూ ఇచ్చారు. హస్తం బలంగా లేని రాష్ట్రాల్లో కొత్త ఊపు అందుకుంటున్నటువంటి పరిస్థితులు అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే జూలై 10, 12 తేదీల్లో సిమ్లాలో రెండో భేటీ కూడా కొనసాగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే అక్కడే కనీస ఉమ్మడి కార్యక్రమానికి రూపు అంటూ ఇచ్చారు. ఏకాభిప్రాయం కుదిరింది అంటూ నితీష్ కుమార్ చెప్తున్నారు. మార్పునకు సంకేతం. అలాగే ఎన్సీపీ చీఫ్ పవార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే పార్టీ ముందుకు వెళ్తుంది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి కష్టం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూసినట్లయితే మార్పునకు సంకేతం అంటూ ఎన్సీపీ చీఫ్ పవార్ చెప్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మద్దతు అంటూ కూడా మమత కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా కాంగ్రెస్ గూటికి సపోర్ట్గా ఉన్నారు. అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా కేవలం బీజేపీని ఓడించడానికి అందరూ కూడా ఉమ్మడి పోరు చేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక బీజేపీని ఓడించబోతున్నాం అంటూ కూడా ప్రతిపక్షాలన్నీ చెయ్యి కలిపాయి. గెలుస్తాం, మోదీ సంపదను ఒకరిద్దరికి దోచిపెట్టారు అంటూ ఇచ్చారు మనకి. మరొక వార్త చూసి ఇక పాట్నాలో కాంగ్రెస్ శ్రేణుల భేటీలో రాహుల్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా రాహుల్ కూడా అనేక విషయాలు అక్కడ షేర్ చేసుకున్నారు. కేసీఆర్ను విస్మరించిన ప్రతిపక్షాల సమావేశం అంటూ కూడా ఇచ్చారు. కేసీఆర్ను కూడా విస్మరించి ప్రతిపక్షాలన్నీ కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక ప్రతిపక్షాల ఐక్యత అసాధ్యం అంటూ ఇక్కడ మరొక వార్త ఇచ్చారు మనకి. చూద్దాం. పాట్నాలో జరిగింది ఫోటో స్పెషల్, వారికి ఓటమి ఖాయం అంటూ అమిత్ షా చెప్తున్నారు. పాట్నాలో జరిగిన మీటింగ్ అంతా కూడా ఒక ఫోటో షూట్కి మాత్రమే పనికొస్తే తప్పితే అక్కడ ఎవరు కూడా ఐక్యతగా లేరు అన్నట్టుగా ఆయనే దేవు చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల ఐక్యత అంతా కూడా అసాధ్యం, అందరు కలిసి ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక ఇందిరను జైలుకు పంపిన నేతలు అంటూ రాహుల్ను స్వాగతిస్తున్నారు అంటూ నడ్డా కూడా చెప్తున్నారు. గెలవలేకే కాంగ్రెస్ పొత్తులు అంటూ కూడా చెప్తున్నారు. ఇక స్మృతి ఇరానీ కూడా మాట్లాడుతున్నారు. గెలవలేక కాంగ్రెస్ పొత్తులు అంటూ స్మృతి ఇరానీ కూడా మాట్లాడుతున్నారు. ఇక విపక్షాల ఐక్యతతో దేశానికి కొరిగేది ఏమీ లేదు అంటూ కాంగ్రెస్ బీజేపీ దొందే అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అధికారాలన్నీ ఢిల్లీలోనే ఉండాలని వాటి భావన కూడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక దానికి మేము వ్యతిరేకం అంటూ కేటీఆర్ కూడా చెప్తున్నారు. అధికారాలన్నీ ఢిల్లీలోనే ఉండాలి అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వాటన్నిటి కూడా మేము కూడా వ్యతిరేకమే అంటూ కేటీఆర్ కూడా స్పందించారు ఈ విషయంలో అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా మనకి కేసీఆర్ తీరు చాలా బాధ కలిగించింది అంటే ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది, కానీ సీఎం మాత్రం ఏ ప్రకటన చేయలేదు. నా కొడుకు త్యాగానికి గుర్తింపు ఉండాలి అంటూ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు కేసీఆర్ తీరుని చూస్తే నాకు ఎంతో బాధ కలుగుతుంది. నా కొడుకు అమరుడైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి
తల్లికి ఎమ్మెల్సీ పదవినిచ్చి ఆల్రెడీ గవర్నమెంట్ వాహనాన్ని కూడా ఇచ్చి ఒక గన్మెన్ కూడా ఇచ్చామని చెప్పి కేసీఆర్ ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా ఎంతో బాధ కలిగిస్తుంది. నా కొడుకు పేరు చిరస్థాయిగా నిలబడాలి అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తప్పితే ఆయన త్యాగానికి గుర్తింపు ఉండాలి అంతే తప్పితే ఏదో పదవులు ఆశించి మేము రాలేదు, కేసీఆర్ తీరు చూస్తే మాకెంతో బాధ కలుగుతుంది అంటూ శ్రీకాంత్ ఆచారి తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ 11th పేజీలో మనం చూడొచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే రాజగోపాల్ చేరిక దాదాపుగా ఖాయమే అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు. ఖాయమైంది అంటూ ఈటెల, అరుణ అలాగే విజయశాంతితోనూ చర్చలు, బీజేపీలో ఇమ్మడలేకపోతున్నాం అంటున్నారు, బీజేపీలో ఇమ్మడలేకపోతున్నామని అంటున్నారు అంటూ ఇచ్చారు. త్వరలో పొంగిలేటి, జూపల్లి చేరికలు కూడా ఉంటాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ పెద్ద నేతలు కూడా చేరుతారు కాంగ్రెస్లో ఖచ్చితంగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఒక్క సీట్ వచ్చినా రాజకీయాలు వదిలేస్తా అంటూ మాణిక్రావు ఠాక్రే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మనం చూస్తే డీకేతో వెంకటరెడ్డి భేటీ, ఢిల్లీకి రాజగోపాల్ అంటూ ఇచ్చారు. మ్యాక్సిమం ఇప్పటికే ఖరారు అయిపోయింది రాజగోపాల్ రెడ్డి చేరిక కాంగ్రెస్లో అంటూ ఇచ్చారు. ఇంకా ఈటెల కూడా, అరుణ కూడా, డీకే అరుణ, విజయశాంతి వీళ్ళందరితో కూడా చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చు. వీళ్ళు కూడా బీజేపీలో ఇమ్మడలేకపోతున్నాం అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 11th పేజీలో చూడొచ్చు. ఇక అలాగే ఇంకా స్టాఫ్ నర్స్ పోస్టులు మరో 1827 వరకు మరి భర్తీ చేస్తున్నారు అంటూ కూడా ఇచ్చే భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ ఇప్పటికే 5204 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త పోస్టులకు కూడా మరో నోటిఫికేషన్ ఇస్తారా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ. సో మనకి ఈరోజు ఇంకా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ మొత్తం పోస్టులు కూడా కలిపి 7031 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఒక్కో పోస్టుకు 6గురికి ఒక్క పోస్టుకి 6గురు పోటీ పడుతున్నట్లుగా మనకి లెక్కల్లో తేలినట్లుగా కూడా తెలిసింది. మొత్తంగా అయితే స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి అర్హులు అయిన వారు అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా ఇచ్చి త్వరలోనే నోటిఫికేషన్ వెబ్సైట్ కూడా విడుదల చేస్తారు అనేది మనకి వెలుగు ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో ఇదండి ఈరోజు పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.